నమస్తే. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుత శాస్త్రం. ఆ శాస్త్రం ఈ కాలంలో చాలా పక్కదోవ పట్టింది. దానివల్ల చాలా ధన సంపాదనకు వాడుతున్నారు. అది ధన సంపాదనకు వాడే శాస్త్రం కాదు, సేవాధర్మం కోసం మన పెద్దలు రాయబడిన శాస్త్రం అది. దాని ద్వారా ధనం సంపాదించాలని చూడకూడదు. అది సాటివారికి వాళ్ళు పుట్టిన డే టు టైము ప్లేసు ప్రకారం ఒక లగ్నం ఏర్పడుతుంది, ఒక రాశి ఏర్పడుతుంది, ఒక నక్షత్రం ఉంటుంది. దాని ప్రకారం ఒక వృక్షం ఎలా గ్రోత్ అవుతుందో మనం కూడా అలా గ్రోత్ అవుతాయి, మనం కూడా అలా ఎదుగుతాము. ఆ ఎదుగుదలలో మనకు కష్టాలు నష్టాలు అన్నీ వస్తాయి. కాబట్టి అవన్నీ కూడా ఒక 12 స్థానాలకు సంబంధించి తన గురించి, ధనం గురించి, సోదరుల గురించి, బంధుమిత్రుల గురించి, కుటుంబ సౌభాగ్యాల గురించి, ఇల్లు వాహనం గురించి, ఆభరణాల గురించి, సంతానం గురించి, ఆరోగ్యం గురించి, అలాగే భార్యాభర్తల బంధం గురించి, ఆయుష్ గురించి, తండ్రి గురించి, తాత గురించి, అలాగే ఉద్యోగం వ్యాపారాల గురించి, లాభస్థానాల గురించి, బ్యాడ్ హ్యాబిట్స్, దూర ప్రయాణాలు, చెడ్డ స్నేహితుల గురించి, ఇట్లా 12 భావాల్లో మనకి తెలియజేస్తారు. ఆ 12 భావాల్లో మనకి జ్యోతిష శాస్త్రం మనకి సంపూర్ణంగా ఉంటుంది. ఆ రాహువు కేతు అనేది మనకు బాగా ఇబ్బంది పెట్టే దశలు. అవి ఒక మాయా ప్రభావం మనలో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ రాహువు కేతు యొక్క దశ అంతర్దశలు మనకి ఎగ్జిక్యూట్ అయినా లేదా గోచారంలో మన రాసులకి మీద వాటి ప్రభావం కూడా ఉంటుంది. రాహువు కేతు అనేది ఒక ఛాయ, అది భయపడాల్సిన విషయము, నిజమైన భయం కాదు. అవి తెలుసుకుంటాం వల్ల ఏమైంది, మనం ఇట్లాంటి ఇబ్బందులు వస్తాయి అని తెలుసుకుంటాం. మన నీడను కూడా మన నీడను చూసి కూడా మనం భయపడతాము తెలియనంత వరకు. తెలిసిన తర్వాత ఆ భయం ఉండదనమాట. అయినా సరే చీకటి అంటే మనకి చాలామందికి ఇంకా భయమే. అట్లాంటి భయాలు ఉంటాయి. ఆ రాహువు కేతు కూడా మనలోని భయాల్ని మన ఆలోచన విధాన్ని తప్పుదారి పట్టిస్తాయి. కాబట్టి అవి వచ్చినప్పుడు అవి మన మీద ఏ స్థానాల్లో ప్రభావితం చేస్తాయి కూడా పెద్దలు కనిపెట్టారు. ఆ కనిపెట్టిందంతా కూడా అద్భుతమైన జ్యోతిష శాస్త్రంలో మనకు పొందుపరిచారు. ఒక వృక్షాలకి వృక్ష శాస్త్రం ఎలాగో, జంతువులకి జంతు శాస్త్రం ఎలాగో, మనుషులకి జ్యోతిష శాస్త్రం అట్లా. ఇది వ్యాపార శాస్త్రం కాదు, నాకు ఇది వ్యాపారం కాదు, నాకు ఇది సేవాధర్మము. దీంట్లో నేను ₹1 కూడా ఏమీ ఆశించను. ఎవరైనా సరే కావాలి జ్యోతిష్యం డే టు టైము ప్లేస్ ఉన్నోళ్ళు నాకు వాట్సాప్ నెంబర్కి చేయండి. ఉద్యోగం విషయం అయితే నేను ఇమీడియట్గా రెస్పాండ్ ఇచ్చి చెబుతాను. మిగతా అయితే నా ఖాళీ సమయాల్లో నేను మీరు ఇచ్చిన డే టు టైం ప్రకారం ఆ టేబుల్ తీసుకొని మీ జాతక పట్టిక అందులో మీకు పంపిస్తాను. పంపించిన తర్వాత కాల్ చేయమంటాను. కాల్ చేసిన తర్వాత మీరు దాన్ని బట్టి చేయండి. కాబట్టి ఊరికే తెలుసుకోవాలని కుతూహలంతో చేయవాకండి. తెలుసుకుంటాం వల్ల జ్యోతిష శాస్త్రం ఏం ఉపయోగపడదు. ఆ రోడ్డు బాగోలేదురా బాబు అని ఎవరన్నా చెప్తే అలాంటిది ఈ జ్యోతిష శాస్త్రం. ఆ రోడ్డు బాగోలేదని చెప్పారు కాబట్టి కొంతమంది ఏంటి పక్క రోడ్డులోంచి వెళ్తారు, కొంతమంది అక్కడ రోడ్డు దాకా వెళ్ళి చూసి మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్తారు నిజమే అని తెలుసుకొని. కొంతమంది అలాగే వెళ్తారు, కొంతమంది పక్క నుంచి వెళ్తారు, కొంతమంది ఆ గోతిలో పడతారు. ఇట్లాంటి జాగ్రత్తలే జ్యోతిష శాస్త్రం గురించి. ఆ జాగ్రత్తలు ఉన్నప్పుడు మనం అవి తెలుసుకోవడం వల్ల నష్టం ఏం లేదు. పైగా నా ద్వారా మీరు తెలుసుకుంటే మీకు వచ్చే ఉపయోగం ఏంటంటే మీకు ₹1 కూడా ఖర్చు కాదు. ఆచరించారా ఉపయోగం, ఆచరించలేదు ఏం జరగాలో అదే జరుగుద్ది. ఆచరించడం వల్ల ఏమైంది, ఆ గోతుల్లో పడకుండా మంచి రోడ్ల మీద మనం ప్రయాణం చేస్తాం. అందువల్ల వచ్చే నష్టం లేదు. అవి తెలియలేదు అనుకోండి, ప్రమాదమే. తెలియటం వల్ల ఏంటి, ఆ ప్రమాదాన్ని తగ్గించుకుంటాం. ఇప్పుడు ఒక వ్యాధి వచ్చింది, ఇది బాబు ఇట్లాంటి వల్ల వస్తుందని తెలుసుకున్నాం అనుకోండి, ఆ ప్రమాదాన్ని నుంచి తప్పించుకుంటాం. అది అలాగని దీనికి సమయాన్ని ధనాన్ని బాగా వెచ్చించకూడదు అనమాట. ప్రస్తుతం అంతా జ్యోతిష్యం అతిపెద్ద వ్యాపారం. మన దేశంలో మామూలుగా వ్యవసాయం అతిపెద్ద వ్యాపారం దేశంగా మనకు మారాలి. కానీ దురదృష్టవశాత్తు మన దేశంలో అతిపెద్ద వ్యాపారం ఏంటంటే ఆధ్యాత్మిక సంబంధమైన దైవ సంబంధమైన విషయాలు అతిపెద్ద వ్యాపారం. రెండోది జ్యోతిష్యానికి సంబంధించిన అతిపెద్ద వ్యాపారం. ఇందులో మూఢనమ్మకాలు పెంపించే ఎక్కువ ఉంటాయి. జ్యోతిష్యంలో మూఢనమ్మకాలు ఉండవు, చెప్పేవాళ్లే మూఢనమ్మకాల్లో ఉంటారు. జ్యోతిష్యం ఒక విజ్ఞాన శాస్త్రం, సైన్స్తో బేరీజ్ అవుతుంది. ఇమీడియట్గా బేరీజ్ అవ్వకపోవచ్చు, కానీ ఇక్కడికి రావాలంటే సైన్స్కి కూడా చాలా టైం పడుతుంది. ఒక 50, 60, 70 ఏళ్ళ తర్వాత ఇప్పుడు కూడా డాక్టర్లు కూడా జ్యోతిష శాస్త్రమే చెబుతారు. ఈ విధంగా చెప్పరు. మన యొక్క DNA తీసుకొని వీడికి భవిష్యత్తులో ఎట్లాంటి రోగాలు వస్తాయి ఇవన్నీ చెబుతుంటారు. మీరు ఊహించండి, భవిష్యత్తులో డాక్టర్లు ఏం చేస్తున్నారు, కొంతకాలమాకి వాళ్ళు కూడా DNA తీసుకోను, బ్లడ్ డాట్ తీసుకోను ఏం చెబుతారు, వీడికి భవిష్యత్తులో ఎట్లాంటి రోగాలు వస్తాయి ఇట్లా చెబుతారు. అది మరి జ్యోతిష్యమే అయ్యిద్ది. అలా భవిష్యత్తు గురించి చెబితే అట్లాంటిదే జ్యోతిష శాస్త్రం. మంచి శాస్త్రం, మనకు ఉపయోగపడే శాస్త్రం. పక్కదోవ పట్టిస్తున్నారు. నాకు ఇది వ్యాపారం కాదు, ఇది ఓన్లీ నాకు సేవాధర్మం. కాబట్టి నా వంతు కృషిగా
నేను ఎదుగుదలకు, నా దేశం కోసం, నా దేశంలో నేను ఉండటం వల్ల నా చుట్టుపక్కల బాగుండాలని నేను చెప్తుంటాను. ఇవన్నీ ఎవరు ఆచరిస్తారు, పాటించరు. మా ఇంట్లో వాళ్ళు కూడా ఆచరించరు. వాళ్ళ కష్టాలు వాళ్ళయే, వాళ్ళ ద్వారా వచ్చే నా కష్టాలు నాయే. ఎందుకంటే ఆచరించే వాళ్ళు ఉండరు. చాలామంది ఆచరణకి దూరంగా ఉంటారు. వినటానికి చెవి మాత్రమే బాగా పనిచేస్తుంది, కళ్ళు మాత్రమే బాగా పనిచేస్తాయి. ఆచరణలో ఎవరు ఉండదు. నోరేముంది, ఎటు పడితే అటు తిరుగుద్ది. ఆ నోటి ద్వారా వచ్చిన వాకును ఆచరించాలంటే అత్యంత కష్టం. అది ఈ జ్యోతిష్య శాస్త్రం ఏంటంటే కష్టమైన విధానం ఏమి ఉండదు. 3 విధానాలు చెప్తుంది. చక్కగా ఆహార పదార్థాలు మార్చుకోవడం వల్ల మన ఆలోచన విధానాలు మారతాయి. మనం ప్రశాంతంగా ఉండాలి. దానికోసం గుడికెళ్ళి ఏదో ఒక మంత్రం జపం నేర్చుకొని, ఏదో ఒక మంత్రం నేర్చుకొని మనం ఆ మంత్రాన్ని 1 గంట పాటు 108 ప్రదక్షిణల రూపంలో వారానికి కానీ, 15 రోజులకు కానీ, నెలకు కానీ ఒకసారి చేయాలి. ఆ మంత్ర జపం చేసి 1 గంట గుడిలో మనం గడపటం వల్ల మన ఆలోచన విధానం మారుతుంది. జనం మధ్యన ఎప్పుడు ఉంటే ఆలోచన విధానాన్ని మారో, ప్రశాంతతకి వెళ్ళాలి. ఆ ప్రదక్షిణలు కూడా చేయలేని వాళ్ళు ఉంటే ప్రశాంతంగా గుడికి వెళ్ళి 1 గంట సేపు కూర్చొని ఏంట్రా బాబు అని కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ధ్యానంలో కానీ లేదా ప్రశాంతంగా ఉంటే మన ఆలోచన తీరు మారుతుంది. దాని ద్వారా మళ్ళీ మనం కొత్త ఆలోచనలతో బయలుదేరుతాం. ఏర్పడిన కష్ట నష్టాలని ఎదుర్కొంటాం. లేదంటే కష్టాలు ఎప్పుడు ఉంటాయి, కష్టాలు 5% మాత్రమే వస్తాయి. 95% మాత్రం మనం తెచ్చుకుంటాం, మనం కల్పించుకుంటాం, మనకు పని లేని పనిగా తెలుసుకుంటాం. ఈ విషయం తెలుసుకోండి.